వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. కడప పెద్ద దర్గాలో హీరో రామ్ చరణ్ ప్రార్థనలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాలు. ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు. న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 21న ఘనంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రతి వాడలో ముదిరాజ్ జెండా డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మంగళవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రతి పల్లెన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జెండా పండుగలో ప్రతి ముదిరాజ్ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే ముదిరాజ్ జెండా బలంగా ఎదుగుతుందో అక్కడ మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయని తెలిపారు. అనేక జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని, అనుబంధ విభాగాల్ని, అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నవంబర్ 21ని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం, బాధ్యత మన ముదిరాజ్ బిడ్డల మీద ఉంది. మన సంఘం ఆవిర్భావం నుంచే ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులు అన్న నినాదంతో మన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. 2009 మనం ముదిరాజులను బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో 1వ నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది ముదిరాజ్ బిడ్డలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ గ్రామంలో, పట్టణ ప్రాంతంలో, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో ముదిరాజ్ జెండాలు నవంబర్ 21 నాడు ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముదిరాజ్ బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముదిరాజుల సమస్యలు అనేకం ఉన్నాయి. మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కొన్ని చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది. కానీ 10 ఏళ్లలో మన 70 ఏళ్లలో సాధించలేని అనేక విజయాల్ని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముదిరాజుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముదిరాజు బిడ్డలందరి మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, నవంబర్ 21 నాడు ముదిరాజ్ జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి, ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణాల్లో అంతటా ముదిరాజ్ జెండాలు ఎగరవేయాలని చెప్పి. సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న గంగిరెద్దులు ఇప్పుడిప్పుడు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆధునిక డిజిటల్ కాలనీకి అనుగుణంగా సేకరించే విరాళాలను సులభతరం చేసేందుకు క్యాష్ స్కానర్లను వినియోగిస్తున్నారు.
పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ సందేశాలను అందించే గంగిరెద్దులు ఇప్పుడు ఆధునికతను తాకుతున్నాయి. ఆధునిక వ్యవస్థలను ఉపయోగించే పూర్వకాల సాంప్రదాయాలకు కొత్త రూపం తెస్తున్నారు. గంగిరెద్దుల వరకు ఆధునిక టెక్నాలజీ చేరుకోవడంలో కొత్త పాత్ర పోషిస్తోంది. మహిబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమంలో ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేమన్నా కోట్లకు ఇంజక్షన్ బర్లకి రసం నేను చేసి మా ఊరు పోతే వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందా? లైటింగ్ పెట్టుకోండి. చూసుకోండి మీకు ఇచ్చినాక ఇక మనం వచ్చి చూస్తారా మాట్లాడినా అన్న నువ్వు చూద్దాం నేను లాస్ట్కి వచ్చిన మాట అయితే నువ్వు పుట్టినాడు పెరినాడు పెళ్లి 3 రూపాయలు తెచ్చిండు చదువుకురు ఆడగా అమ్మాయి వెళ్తుంది వచ్చింది ఎంత కింద ఉన్నాడు ముందు పడితే చెట్టు పడిపోతుంది పడిపోతుంది కాటం పడిపోతుంది భద్రత రాకే వస్తుంది నీ కాలు మొదలదు నీ బాధ్యత అన్నం పెడతలేదా రసం నేను చేసి మా ఊరు పోతే వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందా? లైటింగ్ పెట్టుకోండి. మాట్లాడినా అన్న నువ్వు చూద్దాం నేను లాస్ట్కి వచ్చిన మాట అయితే నువ్వు ఫ్రీ ఇస్తానన్నారు కదా ఇస్తాన్నారు గ్రామం తాళపుసపేట గ్రామం అండి. మన మండలం కేసంద్రం, జిల్లా మహిబాదు. మా తాత ముత్తాతల కంచెలు ఇదే కులమే చేస్తాను. మేము గంగిరెద్దులలో అండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో చెల్లులు మన చేతిలో ఎవరో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా చెల్లు మనం ఎద్దుకు స్క్రానర్ పెట్టినాం కాబట్టి అందరూ కొడతారు. మేము సెల్లులే వాడుకుంటున్నామండి. ఎద్దుకు పెట్టడం స్కానర్ పెట్టినాము, అందరూ అలానే కొడతారు సారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి. ఒక్క సప్లిమెంటరీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఒకేసారి చెప్పొచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ముఖ్యమంత్రి వర్యులు చేనేత కళాకారుల కొరకు ఏదైతే పట్టు పరిశ్రమ నుంచి సెరికల్చర్ ప్రతి చేనేత కుటుంబానికి 600 రూపాయలు, అదే రకంగా మళ్ళీ దాన్ని 1000 రూపాయలు పెంచి పట్టు మగ్గాల మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24 గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని రంగులు మార్చినట్టుగా ఈ స్కీముకు పేరు మార్చి నేతన నేస్తామని పెట్టి 24,000 అంటూ డ్రామా మొదలుపెట్టింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని అడిగేది,
ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నారా? అదే రకంగా ఏదైతే సిల్క్ సబ్సిడీతో పాటు సబ్సిడీ రుణాలు చేనేత కళాకారులకు బ్యాంక్ లింకేజ్ లేకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా? అదేవిధంగా మూడోది, శాసనసభ్యురాలు గౌరవనీయులు చెప్పిన విధంగా వర్క్ షెడ్లకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ను పెంచి చేనేత కళాకారులకు ఈ రోజు మళ్ళీ దాన్ని ఇచ్చే విధంగా ఏదైనా ప్రతిపాదన చేస్తున్నామా? 200 యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు జీఎస్టీ తొలగించడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తమ ద్వారా మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు చేనేత కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నేను అడిగిన ఈ 3 ప్రశ్నలు ప్రతిపాదన మీద ఉన్నాయా లేదా తమ ద్వారా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కోరుతున్నా అధ్యక్ష. శ్రీమతి వేమ కన్నడ రచయితగా సంగీత విద్వాంసునిగా శ్రీ భక్త కనకదాస గుర్తింపు తెచ్చుకుని తన కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో శ్రీ భక్త కనకదాస్ జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీ భక్త కనకదాస్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, పట్టణ కురవ సంఘ నాయకులు సతీష్ శంకర్, విజయ్ కుమార్, బి శివప్రసాద్, సుంక నాగరాజు తదితరులు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం స్టేషన్ గన్పూర్ కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ మిస్టర్ రాజయ్య, దేవ్నూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నువ్వు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు అవినీతికి పాల్పడలేదని, దమ్ముంటే రాజయ్య నా సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానని, లేదంటే సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ్య అంటూ ప్రశ్నించారు కడియం. మళ్ళీ డొంకదారుడు వ్యవహారం ఉంది. డొంకదారుడు వ్యవహారం తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రెస్ వల్లే రాయాలి, పారిపోయినా రాజేయాలి. ఒకవేళ కడియం సీఎం తప్పించుకుంటే పారిపోయిన కడియం సీఎం రాయాలి. మీకు ధైర్యం ఉంటే రాస్తారు కదా, చూస్తాయి. వారు నాగన్న రాస్తాడా, లేకుంటే మా తమ్ముడు శేఖర్ రాస్తాడా, ఎవరు రాస్తారో చూస్తాడు. ఈ గణేష్ పెట్టు ఒకటి గన్పూర్ గ్రూప్ అని వాడు మాట్లాడి పెడతాను, నేను మాట్లాడి పెడతాను. అది ఏది కరెక్టే మీకు తెలియదు, ఎడిటింగ్ ఉండదు. మరి పెట్టవచ్చా లేదా, దీని యొక్క వార్త ఈ వార్త నిజం ఉన్నదా లేదా అని కూడా చూడదు. వార్త మీ క్రెడిబిలిటీ కూడా, రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ కాదు, పత్రికా విలేకరుల క్రెడిబిలిటీ కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు రాసే వార్త యొక్క నిజం ఉన్నప్పుడు. వాడు పిలిచిండు రాసినాం, మీరు పిలిచిండు రాసినాం అంటే ఏం రాసినాం అర్థమైందా నేను చెప్పింది. లేకపోతే మీరు ఒకరోజు రండి, నేను మీకు క్లాస్ తీసుకుంటాను, ఎట్లా చెప్పాలి ఎక్కడ అంటే వేరే తమ్ముళ్ళు కాబట్టి చెప్తున్నాయి అనుకోకండి. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. అంతే నా కోరిక ఏంటి అంటే, నా విజ్ఞప్తి మీతో ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియదు. ఏ వార్త పడితే ఆ వార్త ప్రచారం చేయదు. మనిషి క్రెడిబిలిటీ కూడా చాలా ముఖ్యం.
ఇక్కడ వచ్చేవారు బండ బుద్ధులు తింటాడు. ఇక మీరు దాన్ని రికార్డ్ చేస్తారు, ఆ బండ బుద్ధుడు అంటే పంపిస్తారు. అట్లా పంపించదు. కాబట్టి మీ అందరూ మా విలేకరులు చాలా ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందరం కలిసి ఈ అనవసరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు జోలికి వెళ్ళకుండా ఒక 2 రోజులు చూస్తా. రాజయ్య రెస్పాండ్ కాకపోతే నేను మాట్లాడతాను. ఆ తర్వాత నా దృష్టి అంతా నేను నియోజకవర్గ సముదాయంలో ఉండే విధంగా ఇవాళ 26 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరు అయ్యింది. త్వరలో దానికి టెండర్లు తీసుకున్నారు. 3వది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరైంది. 4వది గన్పూర్ను మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇవి కాకుండా నీటిపారుదలకు సంబంధించి మన గణపురం నుంచి నవాబ్పేటకు పోయే కాలువ నవాబ్పేట వరకు మొత్తము కూడుకపోయి ఉన్నది. నవాబ్పేట రిజర్వాయర్లో నీరు పోవడం లేదు. దాని లైనింగ్ వర్క్స్ కూడా 150 కోట్ల రూపాయలు రేపు మాపో జీవో వస్తుందని మంజూరైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. నష్కెల్ నుండి పాలకుర్తికి పోయే ప్రధానమైన కాలువ, జఫరేడ్ చెరువు నుంచి వెళ్ళే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష పత్రికాముఖంగా 100 మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో, నియోజకవర్గ దళిత బిడ్డలను, పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ 100 మందితో నేను ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు గురించి చెప్తాను. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసము ఇక లాభం లేదు, చాలా నీచ పనులు చేశాను, చాలా అవినీతికి పాల్పడ్డాను, నా దళిత బిడ్డలు కూడా మోసం చేశామని నేను కాస్తంతైనా మనిషి అన్నవాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని నేను కోరుతున్నాను. నా సవాలును స్వీకరించాలని కోరుతున్నాను. దీన్ని డైవర్ట్ చేయదు. ఇక ఇంకో ఈ పత్రికల వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను, మీరు ఏం చెప్తే అది రాస్తాను. ఎందుకు రాస్తానో నాకు కూడా అర్థమైంది లేదు. అన్నీ తెలిసి రాస్తాను, అన్నీ తెలిసి రాస్తున్నాను. నేను ఇంత స్పష్టంగా చెప్పిన రేపు మళ్ళీ ఆయన వీళ్ళు తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాడు, మిమ్మల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు అడగండి ఇవన్నీ ఎందుకు సార్ ఒకదాని వారాలి. ఆయన ఒక మాట సూటిగా చెప్పిండు, నీ దగ్గర ఉండే సాక్ష్యాలు చెప్పు, ఆయన ఊపుకుంటాడు. లేకుంటే ఆయన దగ్గర సాక్ష్యాలు ఎక్కడ పెడతాడంట, నువ్వు ఊపుకుంటావు అని అడిగాడు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మరోసారి చౌకబార్ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబంతో అద్దకుద్దగా బ్రతుకుతున్నాం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనికి కౌంటర్గా రాజయ్య తనదైన శైలిలో జవాబిచ్చారు. నిన్న కడియం శ్రీహరి చేసిన సవాల్ను స్వీకరిస్తున్న స్టేషన్ గన్పూర్లో నువ్వా నేనా, మన ఇద్దరిలో ఒకరే మిగిలాలి అంటూ రాజయ్య రెచ్చిపోయాడు. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి
నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చిన సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలే, ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా, ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు. ఇటు పార్టీ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ, లేదా నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతరుడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఇంకో మాట కూడా అన్నావు, నువ్వా నేనా మిగలాలని అంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా. ప్రజానాయకుడున్నా, నువ్వు రాజకీయ నాయకుడున్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొంద పెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడివి? నగరంలో జెఫ్ఫా టీ హోటల్ను హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం, మాజీ మంత్రి వర్యులు టీజీ వెంకటేష్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నటరాజ్ కుమార్, మంజునాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయని, జెఫ్ఫా టీకి ప్రత్యేకత ఉందని వారు ప్రకటించారు. సాధారణ రేట్లకి కొత్త రుచులతో కాఫీ టీలను నగర ప్రజలను అందిస్తున్నామని తెలిపారు. 2 రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికైనా ఫ్రాంచైజీ ఇస్తామని వారు తెలిపారు. 5 రాష్ట్రాల్లో నిర్వహింపబడుతూ ప్రస్తుతం కర్నూలులోకి జెఫ్ఫా టీ మరియు కాఫీతో పాటు వివిధ రకాలైన పానీయాలను నగర ప్రజలకు సరసమైన ధరల్లో అందిస్తామని వారు తెలిపారు. జిల్లాలోని జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు కొంట్రంగి తరుణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ, మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో గ్రామంలోని రైతులంతా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం రంజిత్, దూట సతీష్, మానుగు శేఖర్, సెగ్గం వెంకటేష్, గోదారి సతీష్లు పాల్గొన్నారు. పెళ్లిలో వడ్ల కొనుగోలు అనేది లేదు. కావున మా మిట్టపల్లి ప్రజలందరూ వడ్లు అమ్ముడుపోలేక గత 15-20 రోజుల నుంచి వెళ్ళి వడ్డులారం వెళ్ళుకుంటారు. ఏం పనులు చేయక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా. వడ్లకు ఏం పనులు పోకుండా ఇక్కడనే మిట్టపల్లిలోనే వడ్లను చూసుకుంటూనే మిట్టపల్లిలో ఉంటున్నారు. దీన్ని ఖచ్చితంగా లీడర్లు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా స్పందించి వడ్ల కేంద్రం స్టార్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
మాది మిట్టపల్లి గ్రామం జయపూర్ మండలం. ఈరోజు వడ్ల కేంద్రంలో మిట్టపల్లిలో వడ్ల కేంద్రం అనేది ఏర్పాటు లేకపోవడంతో ఈరోజు రైతులందరూ 15-20 రోజుల నుంచి వెళ్ళి వడ్లు అనేది కొనుగోలు జరగలేకపోవడంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను వడ్లు కొనుగోలు జరగాలని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ దగ్గర రావడంతో వెంటనే మాకు వడ్లు కొనుగోలు జరగాలి. రైతులు 15-20 రోజుల నుంచి వెళ్ళి వడ్లు కొనుగోలు అనేది జరగలేదని చెప్పేసి పక్కపక్క జిల్లాలో పక్కపక్క గ్రామంలోని కేంద్రాలు వడ్ల కేంద్రాలు అమ్మకాలు జరుగుతున్నాయి. మా ఊళ్ళో మాత్రం జరుగుతలేదని చెప్పేసి వెంటనే జాయింట్ కలెక్టర్ గారు మా బాధ రైతుల బాధలు వాళ్ళ సమస్యలు మొత్తం స్పందిస్తా అని చెప్పేసి వెంటనే కొనుగోలు ప్రయత్నం మేము వెంటనే చేస్తామని చెప్పేసి మాతో మాట్లాడడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.